నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈశ్వర్ నగర్ శివార్లో ఓ మేకను చిరుతపులి ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ గిరిజనపై దాడి చేసిన చిరుత మొన్న గోశాలలో సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిన్న మరోసారి చిరుతపులి సంచరించి ఓ మేకను ఎత్తుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఇలా తరచూ మహానంది క్షేత్ర పరిసరాల్లో చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతపులిని పట్టుకోవాలని వారు కోరుతున్నారు. ఏమన్నంటే జీవాలు అవి ఉన్నాయని చెప్తున్నారు. మా మీదకి పిల్లలంతరం రోజు ఇదే టైంలో మేము ఇట్నే కూర్చుంటున్నాము. మా పరిస్థితి ఏంది? ఇలా 5 గంటలప్పుడు మేకను తినింది. అదే మేకను తెచ్చి ఇంటికాడ కోసినాము. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు కానొస్తుంది, మళ్ళీ వచ్చింది పోతుంది. మా పరిస్థితి ఏంది? 4 పిల్లలు ఉన్నాము. పిల్లల తల్లి ఏం బతకాల మేము? చెప్పు, మాకేదో ఒకటి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు అది పబ్లిక్ వచ్చింది లేదా మందేసామని సచ్చాం చెప్తే పేపర్ పంపించారు. 10:30 చెప్పు టైం. 10:30 నుండి పబ్లిక్ నానే వచ్చింది. వచ్చినా అని పారిశుల పోలు చేస్తుంటే ఎత్తకుండా ఉన్నారు. ఏమన్నంటే జీవాలు అవి ఉన్నాయని చెప్తున్నారు. మా మీదకి పిల్లలంతరం రోజు ఇదే టైంలో మేము ఇట్నే కూర్చుంటున్నాము. మా పరిస్థితి ఏంది? ఇలా 5 గంటలప్పుడు మేకను తినింది. అదే మేకను తెచ్చి ఇంటికాడ కోసినాము. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు కానొస్తుంది, మళ్ళీ వచ్చింది పోతుంది. మా పరిస్థితి ఏంది? 4 పిల్లలు ఉన్నాము. పిల్లల తల్లి ఏం బతకాల మేము? చెప్పు, మాకేదో ఒకటి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు అది పబ్లిక్ వచ్చింది లేదా మందేసామని సచ్చాం చెప్తే పేపర్ పంపించారు. 10:30 చెప్పు టైం. 10:30 నుండి పబ్లిక్ నానే వచ్చింది. వచ్చినా అని పారిశుల పోలు చేస్తుంటే ఎత్తకుండా ఉన్నారు. ఏమన్నంటే జీవాలు అవి ఉన్నాయని చెప్తున్నారు. మా మీదకి పిల్లలంతరం రోజు ఇదే టైంలో మేము ఇట్నే కూర్చుంటాం.